ఇప్పుడు కేటగిరీ సాధ్యం. మేము ఓకే. చూసుకోవచ్చు. ఓకే అండి. ఉమ్. నేను ఇప్పుడు చెప్పండి చూడండి, దక్షత కిం దక్షతి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చెప్పండి, ఇక్కడ కిమ్ అని ఇక్కడ ప్రశ్నావాచకం ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? వాడు అక్కడ మనకి ప్రశ్నావాచకం అక్కడ ఏం ఇచ్చాడంటే కకారం. మన కకారం అంటే ఏంటి? కిం శబ్దాన్ని మనకు వాడు అడిగాడు అక్కడ. తక్షక కిం తక్షతి అని ఇచ్చాడు. సో వాడు అక్కడ కిం ఇవ్వలేదు అన్నాడు, కమ్ ఎందుకు అవ్వలేదు అని అనలేదు, కామ్ అని ఎందుకు అని అనలేదు. దానికి ఏకవచనంలో ఉంది మ్యామ్ కర్త. కర్త ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. కర్త ఏ లింగం, అది లింగం కొట్టుకుంటారు కదా. అది నపుంసక లింగం మ్యామ్. కిమ్ అనేది నపుంసక లింగం. పుల్లింగం కదా మ్యామ్. కిమ్ 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 అనేది నపుంసక లింగం కదా. కిమ్ కిమ్ అనేది నపుంసక లింగం. కాబట్టి ఏమిటి నపుంసక ప్రథమ పురుష ఏకవచనం. నపుంసక లింగం కిమ్ అంటే ఏమిటి? ఏమిటి అంటే రక్షక వడ్రంగి ఏమిటి అంటే దేన్ని వాడు వెరకొట్టాడో తక్షతి కదా. అది కూడా అర్థం వస్తుంది మనకి ఇక్కడ. దేని కొట్టాడు వాడు అది. సో అందుకని చెక్కడమా కొట్టడమా తక్షతి అంటే? అదే చెక్కడం, చెక్కడం తక్షతి అంటే చెక్కడం. సో దేన్ని చెక్కుతున్నావు అంటే మళ్ళీ ఏమంటే మనం చూడండి, మన పిల్లలు పెన్సిల్ చెక్కుతూ ఉంటారు. దేన్ని చెక్కుతున్నావురా అంటే పెన్సిల్ ని అంటారు, అవునా? సో అక్కడ పెన్సిల్ అనేది ఏమైంది, ఒక వస్తువు అయింది. అలాగే ఇక్కడ ఈ ఏంటి కాష్టం అనేది అక్కడ అదొక ఇదే చెట్టు, దాని ఏమంటారు, చెట్టు. కట్టెలు